హబుల్ స్పేస్ టెలిస్కోప్ విశ్వం గురించి మన అవగాహనను ప్రాథమికంగా మార్చింది మరియు దాని కథ, ఆవిష్కరణ, సంకల్పం మరియు మానవ స్ఫూర్తితో అధిగమించిన సవాళ్లతో నిండి ఉంది. 1990లో ప్రారంభించినప్పటి నుండి HST ప్రజలను విస్మయపరిచే మరియు స్ఫూర్తిని కలిగించే చిత్రాల యొక్క అద్భుతమైన శ్రేణిని అందించింది. ట్రయిల్ బ్లేజింగ్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం పేరు పెట్టబడిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఒక పెద్ద అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ. ఇది 1990లో డిస్కవరీ అనే స్పేస్ షటిల్తో ప్రారంభించినప్పటి నుండి ఖగోళ శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చింది. వర్షం, మేఘాలు, కాంతి కాలుష్యం మరియు వాతావరణ వక్రీకరణల నుండి దాని దూరం కారణంగా హబుల్ కాస్మోస్ యొక్క స్వచ్ఛమైన వీక్షణను కలిగి ఉంది. మన సౌర వ్యవస్థలోని గ్రహాలతో పాటు ఇప్పటివరకు చూసిన కొన్ని సుదూర నక్షత్రాలు మరియు గెలాక్సీలను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు హబుల్ను ఉపయోగించారు. హబుల్ యొక్క సామర్థ్యాలు దాని 30 సంవత్సరాలకు పైగా కార్యకలాపాలలో అపారంగా పెరిగాయి, ఎందుకంటే 5 వ్యోమగామి సర్వీసింగ్ మిషన్ల సమయంలో టెలిస్కోప్కు కొత్త అత్యాధునిక శాస్త్రీయ పరికరాలు జోడించబడ్డాయి. వృద్ధాప్య భాగాలను భర్తీ చేయడం మరియు అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈ సర్వీసింగ్ మిషన్లు టెలిస్కోప్ జీవితకాలాన్ని బాగా పొడిగించాయి. టెలిస్కోప్లు గుర్తించగలిగే నిర్దిష్ట కాంతి పరిధిని కలిగి ఉంటాయి. హబుల్ యొక్క డొమైన్ అతినీలలోహిత నుండి కనిపించే మరియు సమీప ఇన్ఫ్రారెడ్లోకి విస్తరించింది. ఈ శ్రేణి నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఇతర ఖగోళ వస్తువుల యొక్క అద్భుతమైన చిత్రాలను అందించడానికి హబుల్ని అనుమతించింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించాయి మరియు విశ్వంపై మన అవగాహనను మార్చాయి. హబుల్ తన జీవితకాలంలో 1.5 మిలియన్ల కంటే ఎక్కువ పరిశీలనలు చేసింది. 19,000 కంటే ఎక్కువ పీర్ రివ్యూడ్ సైన్స్ పేపర్లు దాని ఆవిష్కరణలపై ప్రచురించబడ్డాయి మరియు ప్రస్తుత ఖగోళ శాస్త్ర పాఠ్య పుస్తకంలో అబ్జర్వేటరీ నుండి రచనలు ఉన్నాయి. టెలిస్కోప్ బృహస్పతిలో తోకచుక్కలు కూలిపోవడాన్ని గమనించింది. ఖగోళ వస్తువులు మన సౌర వ్యవస్థ ద్వారా ఎగురుతున్నట్లు గమనించింది మరియు ప్లూటో చంద్రుడిని కనుగొంది. ఇది పాలపుంత అంతటా కాస్మిక్ దుమ్ము డిస్క్లు మరియు నక్షత్ర నర్సరీలను కనుగొంది. అవి ఒకరోజు పూర్తిస్థాయి గ్రహ వ్యవస్థలుగా మారవచ్చు మరియు ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణాన్ని అధ్యయనం చేసింది. భూమి నుండి 13.4 బిలియన్ కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రదేశాలకు గెలాక్సీల విలీనాన్ని సంగ్రహించడం, వాటి లోతుల్లో దాగి ఉన్న సూపర్ మాసివ్ కాల రంధ్రాలను పరిశోధించడం మరియు విస్తరిస్తున్న విశ్వం యొక్క చరిత్రను బాగా అర్థం చేసుకోవడంలో హబుల్ మన విశ్వం యొక్క సుదూర గతాన్ని తిరిగి చూసింది. హబుల్ తన 30 సంవత్సరాలకు పైగా ఆపరేషన్లో మానవాళి యొక్క ఊహలను సంగ్రహించే పరిశీలనలు చేసింది మరియు కాస్మోస్ గురించి మన జ్ఞానాన్ని మరింతగా పెంచింది. ఇది రాబోయే సంవత్సరాల్లో కొనసాగుతుంది. నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవులు తమ దృష్టి మరియు ఊహ ద్వారా విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో పరిమితమై ఉన్నారు. 16వ మరియు 17వ శతాబ్దాలలో కోపర్నికస్, గెలీలియో మరియు కెప్లర్లు చేసిన పరిశీలనలు భూమి విశ్వానికి కేంద్రమని దీర్ఘకాలంగా ఉన్న నమ్మకాన్ని సవాలు చేస్తూ శాస్త్రీయ విప్లవాన్ని ప్రారంభించగా, టెలిస్కోప్ మన దృష్టిని మెరుగుపరిచింది మరియు మన అహంకారాన్ని అరికట్టింది. 18వ శతాబ్దం నాటికి టెలిస్కోప్ విశ్వాన్ని పరిశోధించడానికి అనివార్యమైన పరికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద మరియు మెరుగైన టెలిస్కోప్లు నిర్మించబడుతున్నాయి. కంటితో చూడలేని గ్రహాలు, నక్షత్రాలు మరియు నెబ్యులాలను మామూలుగా గుర్తించడం మరియు లాగ్ చేయడం జరిగింది. ఫోటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ, కాంతిని దాని భాగాల రంగులుగా విభజించడం, మరియు ఫోటోమెట్రీ, ఖగోళ వస్తువుల ప్రకాశాన్ని కొలవడం లో పురోగతి టెలిస్కోప్ బహుముఖ ప్రజ్ఞ, సున్నితత్వం మరియు ఆవిష్కరణ శక్తిని పెంచింది. 20వ శతాబ్దపు నాటికి
చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించదగిన విశ్వంలో ఒక గెలాక్సీ మన పాలపుంత, నక్షత్రాలు, ధూళి మరియు వాయువులతో కూడిన ఒయాసిస్ అని విశ్వసించారు. అయితే 1924లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ సమీపంలోని మౌంట్ విల్సన్పై 100 అంగుళాల హుకర్ టెలిస్కోప్ను ఉపయోగించారు. మన స్వంత పాలపుంతతో పాటు అనేక ఇతర గెలాక్సీలను అధ్యయనం చేయడానికి. దాదాపుగా అవన్నీ ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని కనుగొన్నారు. ఇది విశ్వం విస్తరిస్తోంది అనే ఆలోచన కారణంగా విశ్వం యొక్క ఆవిర్భావం మరియు ముగింపుకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు ఈనాటికి తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి. ఎడ్విన్ హబుల్కు ముందు మరియు తరువాత ఖగోళ శాస్త్రవేత్తలు అపారమైన గోపురం ఆకారపు అబ్జర్వేటరీల లోపల సుదీర్ఘమైన, శీతలమైన రాత్రులు శ్రమించారు. వారి టెలిస్కోప్లను ఆకాశం వైపు చూపారు. స్వర్గం యొక్క ఉత్తమ సంగ్రహావలోకనం కోసం ఆరాటపడ్డారు. అయినప్పటికీ వారు తమ మధ్య ఉన్న ఒక ప్రధాన అడ్డంకిని ఎదుర్కొన్నారు మరియు విశ్వం యొక్క స్పష్టమైన వీక్షణ భూమి యొక్క వాతావరణం వాయువు మరియు ధూళి యొక్క ద్రవం ఇది కనిపించే కాంతిని అస్పష్టం చేస్తుంది. దీనివలన నక్షత్రాలు మెరిసిపోతాయి మరియు మందమైన నక్షత్రాలను చూడటం కష్టతరం చేస్తుంది. ఇది కాంతి యొక్క ఇతర తరంగదైర్ఘ్యాలను అడ్డుకుంటుంది లేదా పూర్తిగా గ్రహిస్తుంది. పరారుణ, అతినీలలోహిత, గామా కిరణాలు మరియు ఎక్స్ కిరణాలు వంటి తరంగదైర్ఘ్య పరిధుల పరిశీలనలను కష్టతరం లేదా వాస్తవంగా అసాధ్యం చేస్తుంది. వివిధ ఖండాలలో అతిపెద్ద టెలిస్కోప్లతో కూడిన అబ్జర్వేటరీలు పర్వత శిఖరాలపై మరియు దృష్టి మరల్చే సిటీ లైట్లకు దూరంగా ఉన్నాయి. వివిధ స్థాయిలలో విజయం సాధించాయి. అడాప్టివ్ ఆప్టిక్స్ మరియు ఇతర ఇమేజ్ ప్రాసెసింగ్ పద్ధతులు వాతావరణం యొక్క ప్రభావాలను తగ్గించాయి, కానీ పూర్తిగా తొలగించబడలేదు. అంతరిక్షంలో టెలిస్కోప్ 1923లో జర్మన్ శాస్త్రవేత్త హెర్మాన్ ఒబెర్త్ ఆధునిక రాకెట్ల యొక్క ముగ్గురు పితామహులలో ఒకరైన రాబర్ట్ గొడ్డార్డ్ మరియు కాన్స్టాంటిన్ సియోల్కోవ్స్కీతో పాటు డై రాకెట్ జుడెన్ ప్లానెటెన్రామెన్ ను ప్రచురించారు. ఇది టెలిస్కోప్ ఎలా చేయగలదో పేర్కొంది. రాకెట్ ద్వారా భూమి కక్ష్యలోకి పంపబడుతుంది. 1946లో ప్రిన్స్టన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లైమాన్ స్పిట్జర్ భూమి యొక్క అల్లకల్లోల వాతావరణం పైన అంతరిక్షంలో టెలిస్కోప్ యొక్క శాస్త్రీయ ప్రయోజనాల గురించి రాశారు. 1957లో సోవియట్ ఉపగ్రహం స్పుత్నిక్ను ప్రయోగించిన తరువాత అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా 2 ఆర్బిటల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలను OAOS విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వారు అనేక అతినీలలోహిత పరిశీలనలు చేశారు మరియు భవిష్యత్తులో అంతరిక్ష అబ్జర్వేటరీల తయారీ మరియు ప్రయోగానికి అభ్యాస అనుభవాలను అందించారు. ఇంతలో శాస్త్రీయ, ప్రభుత్వ మరియు పారిశ్రామిక సమూహాలు OAO ప్రోగ్రాంకు మించి తదుపరి దశను ప్లాన్ చేశాయి. స్పిట్జర్ పెద్ద కక్ష్య టెలిస్కోప్ కోసం ఇతర ఖగోళ శాస్త్రవేత్తల మద్దతును సేకరించారు మరియు దాని విమర్శకుల ఆందోళనలను పరిష్కరించారు. 1969లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లార్జ్ స్పేస్ టెలిస్కోప్ LST ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపింది మరియు విచారణలు మరియు సాధ్యత అధ్యయనాలు కొనసాగాయి. 1969లో చంద్రునిపై ఆర్మ్స్ట్రాంగ్ మానవజాతి కోసం జైంట్ లీప్ తర్వాత నాసా అంతరిక్ష కార్యక్రమాలకు నిధులు క్షీణించడం ప్రారంభించాయి. LST ప్రోగ్రాంను ప్రమాదంలో పడేసింది. LST ప్లానర్లు బడ్జెట్ పరిమితులలో టెలిస్కోప్ను రూపొందించాల్సి వచ్చింది. ప్రాథమిక అద్దం యొక్క పరిమాణాన్ని తగ్గించడం, శాస్త్రీయ పరికరాల సంఖ్య లేదా సృష్టించబడిన విడిభాగాల సంఖ్య మరియు పరీక్షలు నిర్వహించడం వంటి అనేక తగ్గింపు చర్యలు పరిగణించబడ్డాయి. అంతిమంగా
ప్రధాన అద్దం పరిమాణం 120 అంగుళాల నుండి 94కి తగ్గించబడింది. 1974లో LST సైన్స్ వర్కింగ్ గ్రూప్ స్పేస్ టెలిస్కోప్ను పరస్పరం మార్చుకోగలిగిన పరికరాలను కలిగి ఉండేలా సిఫార్సు చేసింది. ఈ పరికరాల అవసరాలు ఆర్క్ సెకనులో కనీసం 10వ వంతు లేదా ఆకాశం అంతటా 1/36,000 ఆర్క్ డిగ్రీ పరిష్కరించాలి మరియు అతినీలలోహిత నుండి పరారుణ కాంతి వరకు కనిపించే వరకు తరంగదైర్ఘ్యం పరిధిని కలిగి ఉంటాయి. నాసా మరియు దాని పారిశ్రామిక భాగస్వాములు, కాంట్రాక్టర్లు అని పిలుస్తారు, కక్ష్యను సాధించగల, భూమికి చెక్కుచెదరకుండా తిరిగి వచ్చే మరియు పదేపదే తిరిగి ఉపయోగించగల వాహనాన్ని అభివృద్ధి చేసే ఎంపికను తీసుకువచ్చారు. స్పేస్ షటిల్ అనే భావన పుట్టింది. స్పేస్ షటిల్ LSTని అంతరిక్షంలోకి మోహరించి భూమికి తిరిగి రావడానికి దానిని తిరిగి తిప్పగలదు. ప్రతిగా టెలిస్కోప్ రూపకర్తలు టెలిస్కోప్ను షటిల్ యొక్క కార్గో బే లోపల సున్నితంగా సరిపోయేలా రూపొందించారు. అంతరిక్ష టెలిస్కోప్ యొక్క జీవితకాలం 15 సంవత్సరాలు అని నాసా సూచించింది. ఇది పరికరాలను క్రమానుగతంగా భూమిపై మార్చడం లేదా కక్ష్యలో కూడా సేవలు అందించడం అవసరమని సూచించింది. ఇది ఏ ఉపగ్రహానికి ముందు లేదా తర్వాత అందించబడదు. శాస్త్రవేత్తలు సైంటిఫిక్ సాధనాల పరిమాణం మరియు పరిమాణాన్ని వాటి ధరతో పోల్చి కూడా సమతుల్యం చేయాల్సి వచ్చింది. చాలా సాధనాలు అంటే ఆర్థిక మద్దతు తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా కనిష్ట సామర్థ్యం ఉన్న సాధనాలు టెలిస్కోప్కు శాస్త్రీయ మద్దతును కోల్పోతాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA 1975లో ప్రాజెక్ట్లో చేరింది మరియు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా FOC మరియు సౌర శ్రేణుల సహకారం ద్వారా LST యొక్క 15% నిధులను అందించింది. ప్రతిగా నాసా కనీసం 15% టెలిస్కోప్ సమయానికి హామీ ఇచ్చింది. ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశీలనల కోసం టెలిస్కోప్ను ఉపయోగించే సమయం యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలకు 1977లో కాంగ్రెస్ ఇప్పటివరకు నిర్మించిన అత్యంత అధునాతన ఉపగ్రహాలలో ఒకదానిని నిర్మించడానికి నిధులను ఆమోదించింది. నాసా హంట్స్విల్లే, అలబామాలోని మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ను అంతరిక్ష టెలిస్కోప్ రూపకల్పన, అభివృద్ధి మరియు నిర్మాణం కోసం ప్రధాన నాసా ఫీల్డ్ సెంటర్గా ఎంచుకుంది. మార్షల్ పెర్కిన్ ఎల్మెర్ కార్పొరేషన్ ఇప్పుడు హ్యూస్ డాన్బరీ ఆప్టికల్ సిస్టమ్స్ కి ఆప్టికల్ టెలిస్కోప్ అసెంబ్లీ మరియు ఫైన్ గైడెన్స్ సెన్సార్లను అభివృద్ధి చేసే పనిని అప్పగించాడు. లాక్హీడ్ మిస్సైల్స్ అండ్ స్పేస్ కంపెనీ ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క బాహ్య నిర్మాణం మరియు సపోర్ట్ సిస్టమ్స్ మాడ్యూల్, కంప్యూటర్, పవర్, కమ్యూనికేషన్స్, పాయింటింగ్ మరియు కంట్రోల్ సిస్టంలను కలిగి ఉన్న అంతర్గత మద్దతు వ్యవస్థలు నిర్మించడానికి మార్షల్ చేత ఎంపిక చేయబడింది. నాసా మేరీలాండ్లోని గ్రీన్బెల్ట్లోని గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ను సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ మరియు స్పేస్ అబ్జర్వేటరీ కోసం గ్రౌండ్ కంట్రోల్లో అగ్రగామిగా ఎంచుకుంది. శాస్త్రవేత్తలు ఇన్స్ట్రుమెంట్ డెఫినిషన్ టీమ్స్ గా వ్యవస్థీకరించబడ్డారు. ఇది శాస్త్రీయ లక్ష్యాలను శాస్త్రీయ పరికరాలలోకి అనువదిస్తుంది మరియు వాటిని అంతరిక్ష టెలిస్కోప్ హౌసింగ్లో చేర్చుతుంది. ఖగోళ శాస్త్ర సంఘానికి ఒక ప్రకటన చేసిన తర్వాత ప్రతిపాదనలు స్వీకరించబడ్డాయి మరియు తీర్పు ఇవ్వబడ్డాయి మరియు 5 పరికరాలను అంతరిక్ష టెలిస్కోప్లో ఉండే ప్రారంభ సాధనాలుగా ఎంపిక చేశారు. ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా, వైడ్ ఫీల్డ్ ప్లానెటరీ కెమెరా, ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్, హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ మరియు హై స్పీడ్ ఫోటోమీటర్. హ్యూస్టన్, టెక్సాస్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ మరియు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ స్పేస్ షటిల్ సపోర్టును అందించాయి. మొత్తం మీద డజన్ల కొద్దీ కాంట్రాక్టర్లు, కొన్ని విశ్వవిద్యాలయాలు మరియు అనేక నాసా కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా 21 రాష్ట్రాలు మరియు 12 ఇతర దేశాలలో విస్తరించి మేఘాల పైన మరియు అంతరిక్షంలో టెలిస్కోప్ కలని సాకారం చేశాయి.
1983లో మేరీలాండ్లోని బాల్టిమోర్లోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (STSCI) స్థాపించబడింది. STSCI యొక్క సిబ్బంది టెలిస్కోప్ సమయం కోసం ప్రతిపాదనలను మూల్యాంకనం చేస్తారు మరియు ఫలితంగా టెలిస్కోప్ పరిశీలనలను నిర్వహిస్తారు. అత్యాధునిక టెలిస్కోప్ ఖర్చులు మరియు ఇంజనీరింగ్ అవసరాలను తక్కువగా అంచనా వేయడం వలన ఉత్పన్నమైన అనేక జాప్యాలు ప్రయోగ తేదీని డిసెంబర్ 1983 నుండి 1986 రెండవ అర్ధభాగానికి మార్చడానికి కారణమయ్యాయి. నాసా ఇంటర్ఫేస్లు, సాధనాలు మరియు సమావేశాలను పునఃపరిశీలించింది. ఆప్టికల్ టెలిస్కోప్ అసెంబ్లీ భవనం ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొంది. వైడ్ ఫీల్డ్ ప్లానెటరీ కెమెరా (WFPC) వంటి వైజ్ఞానిక పరికరాలు బరువు మరియు రిడెండెన్సీని తొలగించి పునఃరూపకల్పనకు లోనయ్యాయి. అంతరిక్ష టెలిస్కోప్ను నిర్వహించడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి, కక్ష్యలో సర్వీసింగ్ మిషన్లను నిర్వహించడానికి మరియు టెలిస్కోప్ను భూమికి తిరిగి పంపడానికి మరియు భూమిపై దాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఇది బడ్జెట్లో మరింత సులభంగా ఉండే వినూత్న కాన్సెప్ట్. ఈ పునరుద్ధరణ స్ఫూర్తి మధ్యలో అంతరిక్ష టెలిస్కోప్కు హబుల్ స్పేస్ టెలిస్కోప్ (HST) అని పేరు పెట్టారు. 1985 నాటికి టెలిస్కోప్ సమీకరించబడింది మరియు ప్రయోగానికి సిద్ధంగా ఉంది. అయితే 1986లో విపత్తు సంభవించింది. ఛాలెంజర్ ప్రమాదం నాసా 2 సంవత్సరాల పాటు స్పేస్ షటిల్ ఫ్లీట్ను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. HST ప్రాజెక్ట్ టెలిస్కోప్పై తదుపరి పనిని నిర్వహించడానికి ఆ సమయాన్ని ఉపయోగించింది. కొత్త సోలార్ సెల్ టెక్నాలజీతో సోలార్ ప్యానెల్స్ మెరుగుపరచబడ్డాయి. సర్వీసింగ్ సమయంలో ఇన్స్ట్రుమెంట్ రీప్లేస్మెంట్ను సులభతరం చేయడానికి వెనుక ష్రూడ్ విజ్ఞాన పరికరాలను కలిగి ఉన్న టెలిస్కోప్ ముగింపు సవరించబడింది. కంప్యూటర్లు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు అప్గ్రేడ్ చేయబడ్డాయి. లిఫ్టాఫ్ మరియు స్పేస్ యొక్క కఠినమైన పరిస్థితుల కోసం సిద్ధం చేయడానికి అంతరిక్ష టెలిస్కోప్ మరింత ఒత్తిడి పరీక్షలకు లోబడి ఉంది. చివరగా ఏప్రిల్ 24, 1990న స్పేస్ షటిల్ డిస్కవరీ దాని బేలో సురక్షితంగా గూడుకట్టుకున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్తో భూమి నుండి బయలుదేరింది. మరుసటి రోజు హబుల్ కక్ష్యలోకి విడుదల చేయబడింది. ఇంకా వర్ణించబడని సుదూర అన్యదేశ కాస్మిక్ తీరాల వద్ద ఒక సంగ్రహావలోకనం అందిస్తూ విస్తారమైన అంతరిక్షంలోకి చూసేందుకు సిద్ధంగా ఉంది. హబుల్ భూమికి సైన్స్ డేటాను తిరిగి ఇవ్వడం ప్రారంభించినప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల యొక్క స్ఫుటమైన పాయింట్లాంటి చిత్రాలను చూడలేదు. బదులుగా వారు పెద్ద అస్పష్టమైన కాంతి వలయాలతో చుట్టుముట్టబడిన నక్షత్రాలను చూశారు. టెలిస్కోప్ యొక్క ప్రాథమిక అద్దం యొక్క అంచులు మానవ జుట్టు యొక్క వెడల్పులో కొంత భాగానికి చాలా చదునుగా ఉన్నందున ఈ సమస్య సృష్టించబడిందని వారు త్వరలోనే గ్రహించారు. సంపూర్ణ మృదువైనప్పటికీ అద్దం కాంతిని ఒక్క బిందువుపై కేంద్రీకరించలేకపోయింది. ప్రయోగానికి ముందు అద్దం యొక్క వక్రతను అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షా పరికరాలలో ప్రవేశపెట్టిన లోపం కారణంగా ఇది తప్పు ఆకృతికి మార్చబడింది. ఇంజనీర్లు అనేక రీప్లేస్ చేయగల భాగాలతో హబుల్ను రూపొందించినప్పటికీ ప్రాథమిక అద్దం వాటిలో ఒకటి కాదు. అయినప్పటికీ వ్యోమగాములు కక్ష్యలో అబ్జర్వేటరీని అప్గ్రేడ్ చేయగల సామర్థ్యం అంతిమంగా ఈ అకారణంగా జయించలేని సమస్యకు పరిష్కారానికి దారితీసింది. నాసా హబుల్ను ప్రయోగించడానికి ముందు ఇంజనీర్లు అంతరిక్ష టెలిస్కోప్ కోసం మెరుగైన రెండవ తరం కెమెరాను నిర్మించడంలో చాలా కష్టపడ్డారు. వైడ్ ఫీల్డ్ మరియు ప్లానెటరీ కెమెరా 2 WFPC-2 అని పిలువబడే ఈ పరికరం భవిష్యత్ తేదీలో వ్యోమగాములు ఇన్స్టాల్ చేయడానికి ఉద్దేశించబడింది. ప్రైమరీ మిర్రర్లోని లోపాన్ని ఎదుర్కోవడానికి ఈ కెమెరాలో దిద్దుబాటు ఆప్టిక్లను రూపొందించగలమని ఆప్టిక్స్ నిపుణులు గ్రహించారు.
ఇంతలో హబుల్ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు హబుల్ యొక్క ఇతర పరికరాలపై ప్రాథమిక అద్దం యొక్క ప్రభావాలను పరిష్కరించడానికి నికెల్ మరియు క్వార్టర్ పరిమాణ అద్దాల సమితిని రూపొందించారు. కరెక్టివ్ ఆప్టిక్స్ స్పేస్ టెలిస్కోప్ యాక్సియల్ రీప్లేస్మెంట్ కోస్టా అని లేబుల్ చేయబడిన ఈ రిఫ్రిజిరేటర్ పరిమాణ పరికరం టెలిస్కోప్ యొక్క ఇతర సైన్స్ సాధనాల యొక్క కాంతి మార్గాలలో వాటి చిత్రాలను సరిగ్గా కేంద్రీకరించడానికి దిద్దుబాటు అద్దాలను అమర్చగలదు. అంతరిక్షంలో వ్యోమగాములు క్రమానుగతంగా సేవలందించేలా హబుల్ రూపొందించబడింది మరియు అందువల్ల వ్యోమగామికి అనుకూలమైన మాడ్యులర్ కాంపోనెంట్లతో నిర్మించబడింది. ఇది 1993 నుండి 2009 వరకు 5 సర్వీసింగ్ మిషన్ల సమయంలో టెలిస్కోప్ను కొత్త అత్యాధునిక సైన్స్ సాధనాలు మరియు ఇతర పరికరాలతో అమర్చడానికి అనుమతించింది. డిసెంబర్ 1993లో మొదటి సర్వీసింగ్ మిషన్ SM-1 ప్రారంభించబడింది. WFPC-2 మరియు కోస్టా వంటి కొత్త సాధనాలు వ్యవస్థాపించబడ్డాయి. ఇది ప్రాథమిక అద్దం యొక్క లోపభూయిష్ట ఆకృతి యొక్క ప్రభావాలను ఎదుర్కొంది. ఫిబ్రవరి 1997లో రెండవ సర్వీసింగ్ మిషన్ SM-2 జరిగింది. దీని ఫలితంగా క్షీణిస్తున్న వ్యోమనౌక భాగాలు భర్తీ చేయబడ్డాయి మరియు స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ STIS మరియు నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా మరియు మల్టీ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోమీటర్ NICMOS వంటి కొత్త పరికరాలను ఏర్పాటు చేశారు. STIS టెలిస్కోప్ తీసుకున్న కాంతిని వేరుచేసి కూర్పు, ఉష్ణోగ్రత, చలనం మరియు ఇతర లక్షణాలను విశ్లేషించడానికి వీలుగా దానిని విచ్ఛిన్నం చేసింది. ఎయిక్మోస్తో ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం యొక్క మొదటి స్పష్టమైన వీక్షణలను సమీప ఇన్ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల వద్ద చూడగలరు. నవంబర్ 13, 1999న 6 గైరోస్కోప్లలో గైరోస్ 4వది హబుల్పై విఫలమైంది మరియు టెలిస్కోప్ తాత్కాలికంగా విశ్వంపై తన కన్ను మూసింది. గైరోస్ వ్యోమనౌక కదలిక రేటును కొలుస్తుంది మరియు హబుల్ని దాని పరిశీలన లక్ష్యం వైపు మళ్లించడంలో సహాయపడుతుంది. 3 పని గైరోలు లేకుండా సైన్స్ నిర్వహించడం సాధ్యం కాదు. హబుల్ సేఫ్ మోడ్ అని పిలువబడే నిద్రాణ స్థితిలోకి ప్రవేశించింది. హబుల్ యొక్క 3వ సర్వీసింగ్ మిషన్ వాస్తవానికి నిర్వహణలో ఒకటిగా భావించబడింది. అయితే 4వ గైరో విఫలమైనప్పుడు నాసా మిషన్ను 2 భాగాలుగా విభజించింది. సర్వీసింగ్ మిషన్ 3A SM-3A డిసెంబరు 1999లో ఎగిరింది మరియు సర్వీసింగ్ మిషన్ 3B మార్చి 2002లో SM-3E ఆస్ట్రో స్థానంలో వచ్చింది. మొత్తం 6 గైరోస్కోప్లు కొత్త వాటిని కలిగి ఉంటాయి మరియు వేగవంతమైన, మరింత శక్తివంతమైన ప్రధాన కంప్యూటర్. తదుపరి తరం సాలిడ్ స్టేట్ డేటా రికార్డర్, కొత్త ట్రాన్స్మిటర్, కొత్త ఇన్సులేషన్ మరియు ఇతర పరికరాలను ఇన్స్టాల్ చేస్తాయి. SM-3B సమయంలో వ్యోమగాములు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ ACS అనే కొత్త సైన్స్ పరికరాన్ని ఇన్స్టాల్ చేశారు. ACS దృశ్యమానం నుండి దూర, అతినీలలోహిత వరకు తరంగదైర్ఘ్యాలను చూస్తుంది మరియు అది భర్తీ చేసిన కెమెరా ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా FOC కంటే అదే సమయంలో సైన్స్ ఫలితాలను 10 రెట్లు ఉత్పత్తి చేయగలదు. హబుల్కి 5వ సందర్శన అయిన సర్వీసింగ్ మిషన్ 4 SM-4 మే 2009లో జరిగింది. వ్యోమగాములు 2 కొత్త శాస్త్రీయ పరికరాలను వ్యవస్థాపించారు. కాస్మిక్ ఆరిజిన్స్ స్పెక్ట్రోగ్రాఫ్ COS మరియు వైడ్ ఫీల్డ్ కెమెరా 3 WFC-3 2 విఫలమైన సాధనాలు. స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ STIS మరియు సర్వేల కోసం అధునాతన కెమెరా ACS మొదటిసారిగా ఆన్ ఆర్బిట్ ఇన్స్ట్రుమెంట్ రిపేర్ల ద్వారా తిరిగి ప్రాణం పోసుకున్నాయి. హబుల్ జీవితాన్ని పొడిగించేందుకు కొత్త బ్యాటరీలు, కొత్త గైరోస్కోప్లు మరియు కొత్త సైన్స్ కంప్యూటర్తో సహా ఇతర భాగాలు భర్తీ చేయబడ్డాయి. అదనంగా
టెలిస్కోప్ చివరికి ఉపసంహరించబడినప్పుడు ఆర్బిటింగ్ను సులభతరం చేయడానికి టెలిస్కోప్ యొక్క బేస్కు ఒక పరికరం జోడించబడింది. హబుల్ యొక్క విజయానికి మరియు దీర్ఘాయువుకు ప్రతి సర్వీసింగ్ మిషన్లు కీలకమైనవి. సర్వీసింగ్ మిషన్లు టెలిస్కోప్ యొక్క సైన్స్ సామర్థ్యాలను మెరుగుపరిచాయి. ఇది విశ్వం గురించి మనోహరమైన కొత్త ఆవిష్కరణలకు దారితీసింది. హబుల్ యొక్క లక్ష్యం కాస్మోస్ యొక్క సుదూర మరియు బలహీనమైన రీచ్లను పరిశీలించడానికి కనీసం 15 సంవత్సరాలు గడపడం. హబుల్ ఈ లక్ష్యాన్ని అధిగమించింది. 30 సంవత్సరాలకు పైగా విశ్వాన్ని నిర్వహిస్తూ మరియు గమనిస్తూ ఉంది. 30 సంవత్సరాల వయస్సు ఉన్న ఏదైనా యంత్రంతో కొన్ని వృద్ధాప్య భాగాలు వస్తాయి. హబుల్లో పరికరాలను మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ఇకపై సర్వీసింగ్ మిషన్లు షెడ్యూల్ చేయబడవు. అయినప్పటికీ హబుల్ను సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయడానికి ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల ప్రత్యేక బృందం నిరంతరం కృషి చేస్తోంది. ఉదాహరణకు, హబుల్ ఇంజనీర్లు టెలిస్కోప్ విశ్వాన్ని ఒక గైరోలో మాత్రమే గమనించడం కొనసాగించగలదని కనుగొన్నారు. విఫలమైన గైరోలను భర్తీ చేయడానికి అంతరిక్ష నౌకలోని ఇతర రకాల సెన్సార్లను ఉపయోగించారు. ఇది మరియు హబుల్ యొక్క పరికరాల జీవితకాలాన్ని పొడిగించేందుకు రూపొందించిన ఇతర ఆవిష్కరణలు టెలిస్కోప్ను రాబోయే సంవత్సరాల్లో అన్వేషిస్తూనే ఉంటాయి. హబుల్ నక్షత్రాలు, గ్రహాలు లేదా గెలాక్సీలకు ప్రయాణించదు. ఇది దాదాపు 17,000 గంటకు మైళ్లు, 27,000 గంటకు కిలోమీటర్లు వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటి చిత్రాలను తీస్తుంది. హబుల్ భూమిని చుట్టుముట్టింది మరియు ప్రస్తుతం 332 మైళ్లు, 535 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న వృత్తాకార భూమి కక్ష్యలో 4 బిలియన్ మైళ్లు, 6 బిలియన్ కిమి కంటే ఎక్కువ దూరం వెళ్ళింది. హబుల్కు థ్రస్టర్లు లేవు. కోణాలను మార్చడానికి ఇది వ్యతిరేక దిశలో దాని చక్రాలను తిప్పడం ద్వారా న్యూటన్ యొక్క 3వ నియమాన్ని ఉపయోగిస్తుంది. ఇది గడియారంలో నిమిషం ముళ్ళు వేగంతో తిరుగుతుంది. 90 డిగ్రీలు తిరగడానికి 15 నిమిషాలు పడుతుంది. హబుల్ 0.007 ఆర్క్సెకన్ల పాయింటింగ్ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది దాదాపు 200 మైళ్ల, 320 కిలోమీటర్లు దూరంలో ఉన్న మానవుని తలపై లేజర్ కిరణాన్ని ప్రకాశింపజేయడం వంటిది. మన వాతావరణం యొక్క పొగమంచు వెలుపల ఇది 0.05 ఆర్క్సెకనుల కోణీయ పరిమాణంతో ఖగోళ వస్తువులను చూడగలదు. ఇది వాషింగ్టన్ డి.సి. నుండి 10 అడుగుల 3 మీటర్లు కంటే తక్కువ దూరంలో ఉన్న టోక్యోలో ఒక జత తుమ్మెదలను చూసినట్లుగా ఉంటుంది. ఆప్టిక్స్ మరియు సెన్సిటివ్ డిటెక్టర్ల కలయిక కారణంగా మరియు దానిని చేరుకునే కాంతికి అంతరాయం కలిగించే వాతావరణం లేకుండా హబుల్ భూమి నుండి చంద్రుని ఉపరితలంపై రాత్రి కాంతిని గుర్తించగలదు. హబుల్ భూమి నుండి 13.4 బిలియన్ కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉన్న చాలా సుదూర గతంలోకి తిరిగి వచ్చింది. హబుల్ సంవత్సరానికి దాదాపు 10 టెరాబైట్ల కొత్త డేటాను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ఆర్కైవ్ ప్రస్తుతం 340 టెరాబైట్లు కంటే ఎక్కువ పరిమాణంలో ఉంది. ప్రయోగ సమయంలో హబుల్ బరువు దాదాపు 24,000 పౌండ్లు, 10,800 కిలోలు. కానీ నేడు భూమికి తిరిగి వస్తే దాదాపు 27,000 పౌండ్ల, 12,200 కిలోలు బరువు ఉంటుంది. 2 పూర్తిగా ఎదిగిన ఆఫ్రికన్ ఏనుగుల క్రమంలో హబుల్ యొక్క అద్దం దాదాపు 7.9 అడుగుల, 2.4 మీటర్లు పొడవు ఉంటుంది. ఇది చాలా చక్కగా పాలిష్ చేయబడింది. మీరు దానిని భూమి యొక్క వ్యాసంగా స్కేల్ చేస్తే మీరు 6 అంగుళాల 15 సెంటీమీటర్లు కంటే ఎక్కువ ఎత్తు ఉన్న బంప్ను కనుగొనలేరు. హబుల్ 43.5 అడుగుల 13.2 మీటర్లు పొడవు, పెద్ద పాఠశాల బస్సు పొడవు. హబుల్ తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని శాస్త్రీయ సహకారాల యొక్క సమగ్ర జాబితాను అందించడం దాదాపు అసాధ్యం. అయితే
టెలిస్కోప్ యొక్క పరిశీలనలు గెలాక్సీల అభివృద్ధి మరియు పెరుగుదల. చాలా గెలాక్సీలలో కాల రంధ్రాల ఉనికి, పుట్టుక గురించి అవగాహనకు దోహదపడ్డాయి. నక్షత్రాలు మరియు మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాల వాతావరణ కూర్పు. హబుల్ యొక్క అన్వేషణలు విశ్వం గురించిన మన అవగాహనను ప్రాథమికంగా మార్చాయి మరియు మరిన్ని సంవత్సరాల పాటు కొత్త అంతర్దృష్టులను వెల్లడిస్తూనే ఉంటాయి. Thanks for watching.